ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ను, హోంమంత్రి అపాయింట్మెంట్, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. మరి మీరే అడగాలి శాంతి భద్రతల తాలూకా సమస్య ఏంటనేది. 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలనలో చూసాం. ఎంతమంది ఎన్ని రకాలుగా హత్య చేయబడ్డారో. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, ఆఖరికి సామాన్య మానవుడు కానీ ఏ ఒక్కరైనా సరే ప్రభుత్వం పట్ల వేలెత్తి చూపించి ప్రజాస్వామ్య బద్ధంలో ఒక ప్రశ్న అడిగితే ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టి, జైల్లో అక్రమ కేసులు పెట్టి, అలాగే వాళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు కలిగించే విధంగా ఏ రకంగా వ్యవహరించారో ఎన్నో సంఘటనలు మనకున్నాయి. ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా పలు సందర్భాల్లో ప్రాణహాని కలిగించే విధంగా మా పార్టీ ఆఫీస్ మీద దాడులు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న నివాసుల మీద దాడులు చేశారు. ఆయన పబ్లిక్ మీటింగుల మీద ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో రాళ్లు విసిరి మరి ఆయన మీదకే ప్రాణహాని కలిగించే విధంగా దాడులు చేశారు. ఇన్ని చేసినటువంటి వ్యక్తి ఈరోజు 40 రోజులు కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదో జరిగిపోతుంది, అల్లకొల్లం సృష్టించాలని చూస్తున్నారనంటే నేను గ్రహించేది మొట్టమొదటిది, ఈరోజు ఆయనకి ఏదైనా ఒక సమస్య ఉంటే ఆయన కూడా ఒక ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా గెలిచాడు. ఆయనకి కూడా ఈరోజు అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు? అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు ధైర్యంగా ప్రజల తరపున అక్కడ మాట్లాడచ్చే సమస్యలు ఉన్నా కేవలం అసెంబ్లీని ఎక్కట్టడానికి, మళ్ళీ డ్రామాలు ఆడడానికి, ఒక ఫేక్ నరేటివ్ క్రియేట్ చేసి భయాందోళన ప్రజల్లో సృష్టించి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఆయన తాలూకా మెయిన్ ఎజెండా పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొని రావాలి, రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలి, రాష్ట్రంలో శాంతి భద్రతల్ని చాలా ప్రధానమైనటువంటి ఒక దృష్టితో ముందుకు నడిపించాలని ఆయన పోరాటం చేస్తుంటే అది జరగనివ్వకుండా చేస్తున్నారు. అంటే పెట్టుబడులు ఇప్పటికి కూడా రాకూడదు, ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాకూడదు, ఇలాంటి సమస్యలు క్రియేట్ చేయడానికి ఇది ఒక కొత్త డ్రామా కింద ఆయన ఆడుతున్నటువంటి నాటకం తప్పితే ఇందులో ఎక్కడ కూడా వాస్తవం లేదు. ఏ వాస్తవం ఉంటే ఆయనకే స్పష్టంగా చెప్పమంటున్నాం. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది మర్డర్లు జరిగాయి, ఎక్కడెక్కడ సంఘటనలు జరిగాయి, దాంట్లో ఆయన ఎంతమంది దగ్గరికి వెళ్ళారు, ఇవేవే మొన్న 36 అన్నారు. ఇది కూడా ఎలాగైందనంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులాగా 3000 కోట్లతో మొదలై 300 కోట్ల వరకు వచ్చి 27 కోట్ల వరకు వచ్చి, అంటే ఒక ఫేక్ నరేటివ్ క్రియేట్ చేసినప్పుడు లెక్కలు ఏ రకంగా మారుతాయో గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులో చూసాం. ఇప్పుడు కూడా అలాగే 36, తర్వాత ఇప్పుడు 31, రేపు ఢిల్లీ వచ్చినప్పుడు ఇంకో నెంబరు, మళ్ళీ ఒక వారం రోజులు పోయిన తర్వాత ఇంకో నెంబరు చెప్పడం. అంటే కేవలం రాజకీయం చేయడానికి, శవాల మీద రాజకీయం చేయడం ఆయనకు కొత్త ఏమీ కాదు. గత 10 సంవత్సరాలుగా అది చేస్తూనే వస్తున్నారు. అదే ప్రయత్నం ఈరోజు కూడా చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున, ఎన్డీఏ ప్రభుత్వం తరపున మేం చెప్తున్నాం, ఎక్కడా కూడా ఎటువంటి సంఘటనలు జరిగినా సరే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘటన రాష్ట్రంలో ఎక్కడ జరిగినా సరే రాజకీయాలకు అతీతంగా స్పందిస్తామన్న మాట ముఖ్యమంత్రి కానీ మేము కానీ అందరం కూడా ధైర్యంగా చెప్తున్నాం. 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని సంఘటనలు జరిగాయి, ఎన్నిసార్లు మేము గవర్నర్ గారిని కలిసాం, నేను ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే ఎన్నిసార్లు నేను పార్లమెంట్లో మాట్లాడాను, ఎన్నిసార్లు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి మేము వెళ్ళాం. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినప్పుడు ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి మాట అన్నాడా? ఎప్పుడైనా బయటగా వచ్చి పబ్లిక్గా ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా యాక్షన్ తీసుకుంటామన్న మాట ఉందా? లేదు. ఆయనకి కావాల్సింది రాజకీయం కావాలి. ఈరోజు ఆయన కనిపించవచ్చు అక్కడ అసెంబ్లీకి వెళ్ళకూడదు, ఏం చేయాలని ఒక నాటకం పెట్టుకొని ఇక్కడ వస్తున్నారు. కానీ రాష్ట్రంలో ఎలాగో ఎవరు పట్టించుకోవట్లేదు, ఢిల్లీలో కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు కూడా దీని గురించి అంత పట్టించుకునే అవసరం కూడా లేదని తెలియజేస్తున్నాను.